నీటి పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, ఎన్టీఏను కూడా రద్దు చేయాలని కోరుతూ నారాయణగూడ చౌరస్తా వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు యువజన విద్యార్థి సంఘాల నాయకులు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యు, పీవైసీ, డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్, విజేఎస్, వైజేఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్, యువజన సంఘాల నాయకులు నీటి పరీక్షలు రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదని విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. ఎన్టీఏను కూడా రద్దు చేయాలని కోరాయి. నీటి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్. నీటి పరీక్షలో అవకతవకలు జరిగాయని రుజువైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ పరీక్షలు రద్దు చేయకుండా మౌనంగా ఉండడం దుర్మార్గమని, గత 15 రోజుల నుంచి నీటి విద్యార్థుల పక్షాన అన్ని సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామని, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నా కూడా ఆయన మాట్లాడటం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా 60,000కు పైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని చెప్పారు. అపాయింట్మెంట్ అడిగినా కిషన్ రెడ్డి స్పందించకపోవడంతో ఆయన ఇంటిని ముట్టడించామని, స్టూడెంట్ మార్చ్ నిర్వహించామని, సిగ్నేచర్ క్యాంపెయిన్ చేశామని, నిన్న ఢిల్లీలో పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ఈరోజు మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశామని, ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద మహాదీక్ష చేస్తామని చెప్పారు. చెలో రాజ్భవన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని, స్పందించకపోతే నీట్ కౌన్సిలింగ్ రోజు దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలను ఏకం చేసి భారత్ బంద్ నిర్వహిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైన ఎన్టీఏను నీట్ పరీక్షలు రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. 24 లక్షల మంది విద్యార్థులకి తప్పు జరిగిందని స్పష్టత ఉన్నప్పటికీ, ఏదైతే ఎగ్జామ్లో శాంటిటీ, ట్రాన్స్పరెన్సీ లేదు, అవకతవకలు జరిగినాయని చెప్పి రుజువైనప్పటికీ కూడా స్పందించి ఎగ్జామ్ ని రద్దు చేసిన బాధ్యత ఎన్టీఏ సంస్థ పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ దాన్ని పట్టించుకోకపోవడంతో గత 10 రోజులుగా తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి 24 లక్షల మంది విద్యార్థుల ఒక అన్న పాత్ర పోషిస్తూ ప్రతి ఒక్క విద్యార్థి యోజన సంఘ రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు ఆ తల్లిదండ్రులకి భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారన్న నోరు తెలిసి ఈ సమస్యని పరిష్కరించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి 65,000 మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్షల వల్ల ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ ఉన్నారు. కానీ వారు పట్టించుకోవడంతో వారి ఇంటి దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పెద్ద ఎత్తున స్టూడెంట్ మార్చిని ఏర్పాటు చేసినాం. ఈ రోజు కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దానం చేస్తున్నాం. ఇప్పటికి కూడా స్పందించకపోతే, ఏదైతే నిన్ననే ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో పార్లమెంట్ కి ఏరావుడ్ చేయడం జరిగింది, ఇప్పటికి కూడా నరేంద్ర మోడీ గారు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి యోజన సంఘాలతోటి ఒక మహాదీక్ష, ధర్నాను కూడా ఏర్పాటు చేస్తాం. దానితో పాటు చెలో రాజ్భవన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే 6వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి యోజన సంఘాన్ని ఏకదాటిపైకి తీసుకొని వచ్చి భారత్ బంద్ కూడా, ఏ రోజైతే కౌన్సిలింగ్ నిర్వహిస్తారో ఆ రోజు భారత్ బంద్ కూడా అన్ని విద్యార్థి యోజన సంఘాల తరఫున పెద్ద ఎత్తున పిలుపు తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచన్న ఎన్టీఏని రద్దు చేసే వరకు, మరొకసారి నీట్ పరీక్షని నిర్వహించే వరకు అన్ని విద్యార్థి యోజన సంఘాల తరఫున మా పోరాటం కొనసాగుతాం. బిడ్డ అని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ తక్షణమే మీరు స్పందించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసుకోవడానికి మేము మా పోరాటం కొనసాగుతుంది. అవసరమైతే చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని చెలో మోడీ మీ అంత చూస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ నీటి విద్యార్థులకు న్యాయం చేసేదాకా, ఎన్టీఏను రద్దు చేసేదాకా మా పోరాట కార్యాచరణ ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం.